హలో! ఈరోజు చూస్తున్నారు కదా! ఇదంతా మా అక్క కోసం చేస్తున్న ప్యాకింగ్ యూఎస్‌కి. సో, కొన్ని వెసల్స్ అడిగింది, వాటన్నిటిని పెట్టాము. కొన్ని రిటర్న్ గిఫ్ట్స్ ఇవ్వడానికి గిఫ్ట్స్ అడిగింది. వాలెట్ లాంటివి తీసుకున్నాం. ఇవేమో టాబ్లెట్స్, కొన్ని అమ్మ చీరలు, మన నెల్లూరు ఫేమస్ మురళీకృష్ణ నుంచి స్వీట్స్, హాట్స్ ఇవన్నీ కావాలంటే ఇవన్నీ పర్చేస్ చేసామన్నమాట మన నెల్లూరులోనే. నెక్స్ట్ ఏమో మా అక్క బేబీ కోసం తీసుకున్న గోల్డ్ థింగ్స్ చూపిస్తాను. ఇది వైట్ స్టోన్తో ఒక రింగ్ తీసుకున్నాము బేబీ కోసము. తర్వాత ఏమో బ్యాంగిల్స్ బేబీ కోసము పింక్ కలర్తో వచ్చింది. తర్వాత నల్ల పూసలు దిష్టికి చేతికి కడతారు కదా, అవి గోల్డ్లో తీసుకున్నాము. ఇవన్నీ మా డాడీకి తెలిసిన హోల్సేల్ షాప్లో తీసుకున్న థింగ్స్ అన్నమాట. ఇదేమో సాయిబాబా డాలర్ తీసుకున్నాము ఒకటి బేబీ కోసం. ఇదేమో లక్ష్మీదేవి డాలర్ అన్నమాట. లక్ష్మీదేవి ఉంగరం కూడా తీసుకున్నాము. ఇదేమో లక్ష్మీదేవి ఉంగరం బేబీ కోసం. చిన్నవిగా ఉన్నాయి కదా, క్యూట్గా. ఇదేమో లక్ష్మీదేవి డాలర్ అన్నమాట. ఇలా వచ్చి ఉంటుంది. మిడిల్లో చుట్టూరు సర్కిల్, మిడిల్లో ఏమో దేవుడి డాలర్. ఇప్పుడు మీరు చూసేవి మా అక్క వాళ్ళ అత్తయ్య వాళ్ళు ఇచ్చారనమాట. ఒక ప్లెయిన్ రింగ్, బావది అనుకుంటాను ఇది, బావ చిన్నప్పుడుది. ఇది చైన్ 2 in 1 అంట. ముల్తాడుగా వేసుకోవచ్చు, దండగా కూడా వేసుకోవచ్చు అన్నారు. ఇలా ఉంటుంది అన్నమాట టోటల్గా. నెక్స్ట్ ఏమో చిన్న కమ్మలు, స్టడ్ లాంటి ఇయర్ రింగ్స్. ఇవేమో కడియాలు సిల్వర్లో తీసుకున్నాము. ఇవేమో దిష్టి పూసలు, ఇవి కూడా ఒక పెయిర్ సిల్వర్లో తీసుకున్నాము. గజ్జలు అంటే మళ్ళీ వేస్తూనే ఉంటాం కదా అని గోల్డ్వి తీసుకున్నాం కదా హ్యాండ్స్కి, అలాగే ఇవి సిల్వర్లో కూడా తీసుకున్నాము. ఇది ఒక చైన్ తీసుకున్నాము బేబీ కోసము. $2 ఏదైనా వేసుకోవచ్చు అనేసి ఈ చైన్ తీసుకున్నాము. తర్వాత సిల్వర్వి బేబీకి అన్నప్రాసనప్పుడు వాటికి కావాల్సి వస్తుంది అని చెప్పి తీసుకున్నవి. స్పూన్, ఉగ్గిన్ని, బేబీకి ముసా ఏవో పూస్తారు. ఇదేమో ఒక చిన్న కప్పు. ఇవన్నీ మా డాడీ తెలిసిన షాప్లోనే తీసుకున్నారు. ఇదేమో చిన్న గ్లాసు. ఎక్స్ట్రా స్పూన్స్ తీసుకున్నాము కొన్ని. ఇవేమో బొట్టు బిళ్ళలు బేబీకి పెట్టడానికి సిల్వర్లో తీసుకున్నాము. డిఫరెంట్ షేప్స్ వచ్చి ఉంటుంది అన్నమాట. ఇదేమో పెద్ద బౌల్, బేబీకి అన్నం కలిపి పెట్టనీకి అట్లా. ఫైనల్గా ఇవ్వండి మా అక్క బేబీ కోసం తీసుకున్నవి. ఏమో $US అనమాట. ట్రావెల్కి, కొన్ని ఏమో యూఎస్లో యూస్ చేసుకోవటానికి. ఆ తర్వాత ప్యాకింగ్ అంతా కంప్లీట్ అయిపోయింది. ఈవినింగ్ 7:30 ఆ టైంలో స్టార్ట్ అయ్యాము చెన్నై ఎయిర్పోర్ట్కి ఇన్నోవాలో. వేలో కొమలా విలాస్లో డిన్నర్ చేసి ఎయిర్పోర్ట్కి రీచ్ అయిపోయాము. అమ్మకి సెండ్ ఆఫ్ ఇచ్చాము.